ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి నేతృత్వంలో అదేవిధంగా చీరాల్లో బాపట్లో ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి బాపట్ల దగ్గర ఉన్నటువంటి ఈవురుపాలెం కట్కప్పు దగ్గర స్టేట్ కట్ దగ్గర జరుగుతున్నటువంటి అక్రమం పైన పెద్ద ఎత్తున విజిటింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్కు సంబంధించిన దాంట్లో భ్రమరా ఇన్ఫ్రా యజమానులు, దానికి ముందు ఉన్నటువంటి బర్లా వెంకట్రావు గారు, వారి సతీమణి పద్మావతి గారు చాలా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి సముద్ర తీర ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. దాదాపు 12-10 గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్యకారుల యొక్క జీవన ప్రమాణాలపైన, వారు వేటకు పోయేటువంటి దశలో గతంలో ఉన్నటువంటి రూట్ను అంతా కూడా దాన్ని మార్చేసి సీమౌతును మార్చి పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా సముద్రాన్నే ఆక్రమించుకున్నటువంటిది అక్కడ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. పైగా ఇందులో దాదాపు 3 ఎకరాల 42 సెంట్లు ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకొని అధికారులు కేవలం మత్స్యకారుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఎస్సీ కుటుంబాల వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఇది మనం ఈరోజు లెక్కల్లో కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి వాళ్ళందరి యొక్క జీవనాన్ని దెబ్బతీసి కేవలం ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళు రిసార్ట్స్ నిర్మాణం చేపట్టి అది కూడా సముద్ర తీర ప్రాంతానికి 1952లో జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా మత్స్యకారులు ఎక్కడైతే ఉంటారో వారికి పూర్వీకులకు సంబంధించిన ఆస్తి అయితే వారికి హక్కులు ఉంటాయి, దాని తర్వాత ఎవరికి హక్కులు ఉండవు అనేటువంటిది అలాంటి తీర్పు. అదేవిధంగా సముద్రానికి దూరంగా 400 మీటర్లకు దూరంగా ఉండాలని చెప్పినటువంటి తీర్పులు ప్రతిని ఉల్లంఘించి చివరికి 50 మీటర్లు కూడా దూరం లేకుండా ఉండేటువంటి స్థితికి నెట్టివేయబడ్డారు. ఇందులో అనేకమైనటువంటి వాళ్ళు విద్యుత్ శాఖ అధికారులు కానీ, రెవెన్యూ శాఖ అధికారులు కానీ, పర్యావరణానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కానీ మొత్తం రాజకీయ వ్యవస్థకు కుమ్మక్క అయిపోయి ఈరోజు మత్స్యకారుల కడుపు కొట్టేటువంటి దానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భ్రమరా ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి దాంట్లో అదేవిధంగా 3 ఎకరాల 42 సెంట్లు భూమి, ఇదే కాకుండా దాదాపు 89 ఎకరాలు వివిధ పేర్లతో ఆక్రమణకు గురైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారికి, బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి వారందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ పరిశీలన చేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ గారికి ఎండార్ చేశాం. ఒక వారం రోజుల్లో దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని మత్స్యకారుల యొక్క ప్రయోజనాలు కాపాడుతామని చెప్పేసి వారు పాజిటివ్గా స్పందించారు. కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, ఈ అంశంపైన తక్షణం స్పందించి దీని వెనక పక్క ఏ రాజకీయ శక్తులు ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ ఉన్నా, ప్రతిపక్ష పార్టీలు ఉన్నా, లేదా భూ కబ్జాకోర్లు ఎంతటి వాళ్ళైనా సరే వారిని శిక్షించాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత, ఈశ్వరయ్య గారి నాయకత్వం, సిపిఐ ఈశ్వరయ్య గారి నాయకత్వం.